హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.4. ఫస్ట్ డైరెక్ట్ లేకుంటే అలాగే ఈ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేను ప్రోమో చూసే ఉంటారు. ఒక ఫోన్లోనే అంతా బిగ్ బాస్ చెప్తాడు క్యాప్టెన్సీ టాస్క్ గురించి. ఇంకా నిన్న తనుజాకి అలాగే చెప్పాడు, అందరినీ పక్కన పంపించు నీతో మాట్లాడాలని చెప్పి. ఇంకా నేను ఫోన్లోనే ఇంక నుంచి అన్నీ చెప్తా అని చెప్పి ఒకే మాట చెప్పేసి కట్ చేశాడు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, తనుజాకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, ఇలా చెప్పి నమ్మిస్తే తను క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది అని. ఇంకా అలా అందరూ అలానే ఆలోచించారు, అలానే ఆలోచించాలి కూడా. ఇంకా 3 టీమ్స్గా అయితే డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి పింక్ టీం, రెండోటి వచ్చేసి బ్లూ టీం, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ టీం. ఇలా టీమ్స్ అయితే డివైడ్ చేశారు క్యాప్టెన్సీ కంటెండర్స్కి. ఇంకా బ్లూ టీం నుంచి వచ్చేసి డీమన్, రీతు, నిఖిల్, భరణి వీళ్ళైతే ఉన్నారు. పింక్ టీం నుంచి వచ్చేసి ఇమాన్యువల్, తనుజ, రాము, గౌరవ్ వీళ్ళైతే ఉన్నారు. ఆరెంజ్ టీం నుంచి వచ్చేసి కళ్యాణ్, సుమన్, దివ్య అలాగే సాయి శ్రీనివాస్ వీళ్ళు ఉన్నారు. ఇంకా సంజనా గారు అయితే ఏ టీంలో లేరంట. ఇంకా ఫస్ట్ టాస్క్ వచ్చేసి వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఈ టాస్క్ వచ్చేసి 3 టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఆడతారు. దివ్య వచ్చేసి ఒక టీం నుంచి ఆడింది. దివ్య వచ్చేసి ఆరెంజ్ టీం. ఇంకా బ్లూ టీం నుంచి వచ్చేసి నిఖిల్ వచ్చి ఆడాడు. ఇంకా పింక్ టీం నుంచి ఇమాన్యువల్ వచ్చి ఆడాడు. ఎవరు గెలిచుండాలి, ఇది వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఫస్ట్ వచ్చేసి దివ్య అవుట్ అయిపోయి వెళ్ళిపోయింది. సెకండ్ వచ్చేసి నిఖిల్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. నిఖిల్ కూడా అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా థర్డ్ వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు, మళ్ళీ నిరూపించాడు టాస్కుల్లో నెక్స్ట్ లెవెల్లో ఆడతాడని. ఈ టాస్క్ అయితే ఇమాన్యువలే గెలిచాడు లాస్ట్ వరకు ఉండి, వెయిట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఇంకా ఇమాన్యువల్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారు పింక్ టీంకి. లాస్ట్ వచ్చిన ఆరెంజ్ టీంలో ఎవరినో ఒకరిని తీసేయండి అని. వాళ్ళు ఏం చేశారంటే సేమ్ కళ్యాణ్ని తీయేశారు క్యాప్టెన్సీ కంటెండర్స్ నుంచి. నువ్వు పక్కకు పో నాయనా అని ఆనవాయితీ ఇది. కళ్యాణ్ అయితే ఇంకా ఆరెంజ్ టీం నుంచి తీయేశారు. ఇంక నుంచి క్యాప్టెన్సీ కంటెండర్గా లేడు కళ్యాణ్. ఇంకా ఆ తర్వాత కొంతసేపటికి ఇంకో కాల్ వచ్చింది. ఇది సుమన్ శెట్టి అన్నకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు 3 టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకరు నిల్చోబెట్టి నువ్వు కూర్చోవాలి. ఇదే టాస్క్ సుమన్ శెట్టి అన్నకి. ఇంకా సుమన్ శెట్టి అన్న 3 బ్యాచెస్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఏం చేయొచ్చు, లేరా నువ్వు నేను కూర్చొని నేను మాట్లాడతాను అంటే ఎవరు కనుక లేరు. అదేంటన్నా నువ్వు కూర్చోన్నా అంటారు. ఇంకా వెళ్ళి అలాగే ఆయన కూర్చున్నారు, ఒకరిని లేపాడు. అందుకే ఆయన సక్సెస్ఫుల్గా టాస్క్ అయితే కంప్లీట్ చేశాడు. అలా